ఎప్పటికి పక్కన పెట్టు. నువ్వు కష్టపడుతున్నావు, అవునా కదా? కష్టం అనేది తెలియాలన్నప్పుడు ఏంటంటే ఆ ఒడ్ల సంచులు ఏంటంటే కొన్ని అది ఇప్పేసి మొలకేసిన తర్వాత జర్మినేషన్ అనేది వస్తుంది. ఎంత పర్సెంట్ వచ్చింది దాంట్లో 97% 96% గవర్నమెంట్కు రావాలి. 50% 60% వస్తే రిటర్న్ చేయి, మొత్తం వెళ్ళిపోతుంది. అంటే నువ్వు లాస్ కావు ఇక్కడ. కంపెనీ అనేది ఏంటంటే వాడికి కూడా ఇంకో ప్యాకింగ్ వచ్చి ఉండొచ్చు, అది కూడా ఉంటున్నా, కానీ నువ్వు లాస్ కావు కదా. నీ కరిగేట వేస్ట్ బాయ్. వేసిన తర్వాత సగం వచ్చి సగం ఆడకుండా ఒకటి వెళ్ళింది అనుకో, ఏం చేస్తావు? చెడగొట్టలే పరిస్థితి ఏమీ లేదు, మొలకనే రాలేదు. అందుకనే ఏముంటుంది, ఇదనే కూడా కాకుండా ఈ పత్తి కూడా ఏమంటే సరైన పదుల్లో నాటాల విత్తనాలు. రెండు ఒకటే కాకుండా రెండు నాటుకోవడం కరెక్ట్. దూరం పెట్టాలి, రెండు నాటడం దూరం పెట్టాలి. ఆ దూరం పెట్టగలిగితే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే దూరం పెట్టకపోతే దగ్గర పెట్టకపోతే ఫస్ట్ చెట్లు చూసుకుంటాం, పెద్దగా అయిపోయిన తర్వాత క్రాప్ అనేది నెత్తి మీద వస్తుంది, కింద రాదు. మండలం తాగితే కదా, రేపు వస్తేనే కదా నీకు వచ్చేది. ఎందుకు దూరం పెట్టాలంటే అది తర్వాత పురుగు వచ్చింది అనుకో, పురుగు కూడా తొందరగా కంట్రోల్ అవుతుంది. గుంపులు ఏమైతే పైన కొడతావు కానీ కింద అడుగు కొడతావా? కొట్టవు. చాలామంది ఏమనుకుంటారు నాటేటప్పుడు అరని ఆడొక మొక్క ఈడొక మొక్క పలసగైందిరా, వాళ్ళది చేను ఒత్తుకుంది మంచిగా ఉందని. ఒత్తుకుంటుంది, పంట రాదు కదా. నువ్వు ఒత్తుకున్నా చూస్తావా పంట మంచిగా వచ్చేది. మనం ఏంటంటే ఇప్పుడు కంపెనీలు కూడా ఏంటంటే ఇవన్నీ ట్రై చేసారు, దగ్గర నాటిర్రు, దూరం నాటిర్రు, అన్నీ నాటిన తర్వాత ఏదైతే సెట్ అవుతుందో అదే దానికి మనకు అప్డేట్ చేసారు అన్నట్టు. అందుకంటే ప్రతి రైతు కూడా ఏమంటున్నాం అంటే ప్రతి విలేజ్లో కూడా కంపెనీలు ఎందుకు వస్తున్నాయంటే 100 మంది చెప్తే 100 మందిలో ఒక 20 మందిన ఆ 20 మందికి 20 మంది మార్చరా? చూసుకోవాలి. అవునా కదా? అంటే నువ్వు సపోజ్ ఇందులో కూడా ఏంటంటే ఒక 5 ఎకరాలు వేసే పర్సన్